హనీ, నాకు ఈ డ్రెస్ బాగుంది కదే. ఏం బాగాలేదు. ఇదే నా కూతురు. దీనికి మొహమాటం అంటే ఏంటో తెలీదు. అన్ని మొహం మీదే చెప్పేస్తుంది. చూసారుగా, మార్చేయమంటావా? నువ్వు ఏదేసుకున్నా ఒకటేలే. సరే గానీ టిఫిన్ ఏం చేయమంటావు? నీకు ఉప్మా కాకుండా ఇంకే ఉండవచ్చని అదే ఉండయి. నిన్ను అడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ. ఆడుతూ పాడుతూ పని చేస్తూ. ఎక్స్క్యూజ్ మీ, ఏండి ఈ షాప్ మీదేనా? అవును. మరి ఇక్కడేం చేస్తున్నారండి? ఏం కావాలి? కేజీ దుంపలు ఇచ్చేయండి. A few moments later. మీరు ఇంతసేపు చేస్తే మీకు పేరాలు రావండి. అవును. ఎంతైంది? కేజీ దుంపలు కాబట్టి అర కేజీ 20 అయితే కేజీ 35. 35 కాదు 40. ఇలా అయితే కష్టం. కరెక్టే. ఇప్పుడే రీచ్ అయ్యండి ఇంటికి. ఇదిగో లిఫ్ట్ లో ఉన్నా. మా మేనేజర్ పెద్ద నసగాట్లో తగిరాడు. సర్లే గాని హాలిడే కదా, ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? ఏం మాట్లాడవేంట్రా? హలో హలో హలో, సిగ్నల్ ఏనట్టుందిరా? లిఫ్ట్ లో సిగ్నల్ ఎందుకు ఉంటుందండి? హలో హలో. మీరు అరిస్తే సిగ్నల్ రాదు కానీ నా చెవులు పోయేటట్టు ఉన్నాయి. మీది ఈ అపార్ట్మెంటేనండి? అవునండి. సరే అన్న, ఎవరు దొరికింది? హనీ, రేపు కమలా అత్త బర్త్డే, మనల్ని రమ్మంది. అవునా? లాస్ట్ టైం నీ బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది, ఈసారి నువ్వు కూడా ఇస్తావని పిలుస్తుంది. ఫోన్ లో ఉంది. హాయ్ హనీ. హే, ఏంటో చెప్పు. నీతో 5 minutes మాట్లాడాలే. లాస్ట్ టైం ఇలాగే 2 నిమిషాలని చెప్పి 2 గంటలు మాట్లాడావు. అది కాదే, మన ట్రిప్కి వెళ్ళినట్టు పూజకి చెప్పద్దే. అసలే లాస్ట్ టైం పిలవలేదని నాతో 3 months మాట్లాడడం మానేసింది. ఇప్పుడు ఈ విషయం తెలిసిందంటే ఇంక అంతే. దానికి ఆల్రెడీ తెలుసు కదే. ఎలా? నేనే చెప్పాను. హనీ, సరిగ్గా నించో, ఫోటో తీస్తాను. ఎందుకమ్మా, నువ్వు ఫోటో తీస్తే నా ఆధార్ కార్డు ఫోటో కంటే ఘోరంగా వస్తుంది. నవ్వు. హనీ, టైం ఎంతైందో చూసావా? సక్సెస్ఫుల్ అవ్వాలంటే వేగంగా పడుకుని వేగంగా లేవాలి. ఫోన్ ఆపేసి పడుకో. మరి నువ్వు 11 వరకు సీరియల్ చూడొచ్చా? 1 పావు గంటలు పడుకుంటా. 2 సరే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? హనీని చూసి చాలా రోజులైంది కదండి. అసలే మీ అమ్మకి ఒక్కగానొక్క కూతురివి, అలా చూసి వెళ్దామని వచ్చా. వచ్చిన ప్రతిసారి ఇదే అంటున్నారండి. ఇంకొకగానే ఇచ్చేయి. ఇదిగమ్మా హనీ, నీకోసం స్వీట్ చేసి తెచ్చాను. ఇవి ఫ్రెషేనా? మీరు లాస్ట్ టైం తెచ్చిన తిన్నప్పుడు కడుపు నొప్పి వచ్చింది. మంచి పౌచ్ కొనాలి. హాయ్ హనీ. ఏం కావాలి? అదే, నీ అసైన్మెంట్ కొంచెం కాపీ చేయొచ్చా? చేయొచ్చు. థ్యాంక్ యూ. కానీ ఇద్దరం కలిసి ఫెయిల్ అయిపోతాం. హనీ, పద కూరగాయలకి వెళ్ళొద్దాం. నా వల్ల కాదు. 5 రూపాయల కోసం అరగంట బేరం ఆడతావు. నువ్వే వెళ్ళు. హనీ, ఈ కర్రీ ఎలా ఉందో టేస్ట్ చెయ్. ఇప్పుడు ఇది బాగాలేదన్నాను అనుకో, పెడతావు. బాగుందన్నాను అనుకో, ఇంకొంచెం పెడతావు. ఈ రెండిట్లో ఏం చెప్పమంటావు? ఎప్పుడు నన్నే షాప్కి వెళ్ళమంటుంది. ఎక్కడికి వెళ్తున్నారండి? ఈ క్వశ్చన్ అడిగే వాళ్ళ నుంచి దూరంగా వెళ్తున్నానండి. గణేష్, ఏంటండి ఎప్పుడు ఇదే టీషర్ట్ లో కనిపిస్తున్నారు? ఓ ఇదా, నా ఫేవరెట్ టీషర్ట్ అండి. ఓ, ఇంకా ఇది ఒక్కటే ఉంది అనుకున్నా. గణేష్, మీకు ఐ ఆపరేషన్ ఏమైనా జరిగిందా? లేదే. ఏ? రోజు గుడ్డు వాళ్ళ కలద్దలు పెట్టుకుంటేను. ఇప్పుడే డాన్స్ క్లాస్కి వచ్చాను రా, మళ్ళీ చేస్తా. మీరు కూడా డాన్స్ క్లాస్కి వచ్చారా? ఏ రాకూడదా? అలా అని కాదు, ఇక్కడ కూడా తాడాడిందా? మీరు డైలీ క్లాస్కి వస్తుంటారా? అప్పుడప్పుడు వస్తుంటాను. అమ్మయ్య, బతికిపోయినా. ఇంక నుంచి డైలీ వచ్చేద్దాం అనుకుంటున్నాను.
ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను, చేయండి. ఓకే, రెడీ? 5 6 7 గో. 1 2 3 4 5 6 7 8. ఓకే, రెడీ? 5 6 7 గో. 1 2 3 4 5 6 7 8. చాలా బాగా చేస్తున్నావు గణేష్. అవునా? ఒక 5 minutes బ్రేక్ తీసుకోండి. చూసావా? అంత ఎగ్జైట్ అవ్వకు, నువ్వేమంత బాగా చేయలేదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈ సిరీస్ని ఇంతలా సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్.